బస్తర్లో బైలాదిల్లా గనులు ఉన్నాయి, ఐరన్ గనులు. అక్కడ కూడా ఈ ఎండిఓ, నేను చెప్పిన మైన్ డెవలపర్ అండ్ ఆపరేటర్ పేరుతో అదాని కంపెనీ అక్కడ వెళ్ళింది. ఇది 2 ఎంటీపీఏ అంటే 2 మిలియన్ టన్నులు పర్ యాన్యం ఇది చేస్తుంది. అట్లాగే నందరాజ్ హిల్స్లో చేస్తుంది. అదాని పవర్ లిమిటెడ్ వీళ్ళు థర్మల్ పవర్, బొగ్గుతో పవర్ని ఉత్పత్తి చేసేది కూడా ఒక చోటేమో రామ్గఢ్లో 1200 మెగావాట్ పవరు, తర్వాత ఏమో అక్కడ గ్రీన్ మొబిలిటీ పేరుతో కొన్ని వెహికల్స్ని కూడా ఇప్పుడు అదాని గ్రీన్ ఎనర్జీ అంటే గ్రీన్ హైడ్రోజన్ ఫ్యూయల్తో ట్రక్స్ని కూడా ఈ మధ్యనే న్యూస్ వచ్చింది అదాని, అవన్నీ కూడా ఇక్కడే డంప్ చేస్తున్నారు. అట్లాగే జార్ఖండ్లో 1600 మెగావాట్ పవర్తో గొడ్డ అనే ప్లేస్లో చేస్తారు. దీన్ని బంగ్లాదేశ్కి పవర్ సప్లై చేస్తుంది అనమాట అదాని గ్రూప్ బంగ్లాదేశ్కి. అట్లాగే అదాని పవర్ గడ్చిరోలిలో తిరోడాలో 33,300 మెగావాట్తో అక్కడ థర్మల్ పవర్కి మళ్ళీ కోల్ మైన్స్ కావాలి, అది గుర్తుపెట్టుకోవాలి మనం. అంటే థర్మల్ పవర్కి కోల్ మైన్స్కి సంబంధం ఉంది. ఈ రెండు కూడా అదాని కంట్రోల్లోకి మెల్లమెల్లగా వెళ్ళిపోతున్నాయి. ఇవే కాకుండా టాటా స్టీలు, వేదాంత, ఎస్ఆర్ స్టీలు, జిందాలు, లాయడ్స్, హిండాల్కో అంటే బిర్లా వాళ్ళది, ఈ సంస్థలు కూడా అక్కడ ప్రైవేట్ సంస్థలు వెళ్ళి పవరు, ఐరన్ ఓరు, కోలు, ఈ 3 బాక్సైట్, అల్యూమినియం, ఈ ఖనిజాల్లోకి వాళ్ళు కంపెనీలు పెట్టి వాటిని ఎక్స్ప్లాయిట్ చేయడం జరుగుతుంది. ప్రభుత్వం చెప్పే ఇదేంటంటే మేము ఇప్పటి వరకు ఇవన్నీ కూడా ఇంపోర్ట్లు చేసుకోవాల్సి వస్తుంది, ఈ ఇంపోర్ట్ని ఆపి స్వయం సమృద్ధి కోసమే మేము చేస్తున్నాం, మేము చేయాలంటే కంపల్సరీ అడవుల్లోనే చేయాలి, ఎందుకంటే అవి అక్కడే ఉన్నాయి కాబట్టి దీన్ని అడ్డుకుంటున్నారు కాబట్టి మేము మావోయిస్టుల్ని చంపుతున్నాం అనేది వీళ్ళు చెప్తున్నారు. ప్రభుత్వం చెప్పే ఫస్ట్ పార్ట్ ఓకే, ఎందుకంటే డెవలప్మెంట్ మోడల్ ఎవరున్నా, కాంగ్రెస్ ఉన్నా, బీజేపీ ఉన్నా, ఏ పార్టీ ఉన్నా, కమ్యూనిస్టులు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కమ్యూనిస్టులు దీన్ని వ్యతిరేకిస్తున్నారు. కానీ కేరళలో ఏం చేస్తున్నారు, మావోయిస్టులు కేరళలో కూడా ఇలాగే డీల్ చేస్తున్నారు. వెస్ట్ బెంగాల్లో ఏం చేశారు, కమ్యూనిస్ట్ పార్టీ అంతకుముందు ఇలాగే చేశారు. కమ్యూనిస్ట్ పార్టీ అధికారంలో ఉన్నా ఇంతకంటే ఏమి డిఫరెంట్గా ఏమి లేరు, చంపడము, అరెస్టులు చేయడము, దౌర్జన్యాలు చేయడమే చేస్తున్నారు. సో ఏం పార్టీ ఉన్నా ఇవాళ డెవలప్మెంట్ మోడల్ ఏంటంటే ప్రజల్ని డిస్ప్లేస్ చేయడం, ఎన్విరాన్మెంట్ని ధ్వంసం చేయడం, అభివృద్ధి సాధించడం అనేదే జరుగుతుంది. ప్రపంచం అంతా ఇదే డెవలప్మెంట్ మోడల్ ఉంది. దీనికి ఆల్టర్నేటివ్ డెవలప్మెంట్ మోడల్ లేదు. సో ఎందుకంటే గ్రీడ్ అనేది సమాజంలో పెరిగిపోయింది. మనకి ఇప్పుడు చిన్న కారుతో సరిపోతుందంటే చిన్న కారు మనం కొనట్లేదు, మన దగ్గర డబ్బులు ఉంటే పెద్ద కార్లు కొన్నాం. మరి దీనికి ఐరన్ ఓర్ ఎక్కడి నుంచి వస్తుంది, ఆ కారు తయారు కావడానికి పవర్ ఎక్కడి నుంచి వస్తుంది, బ్యాటరీలు ఎక్కడి నుంచి వస్తాయి. సో మనం ఇక్కడ వ్యతిరేకించే వాళ్ళు కూడా మనం అందరూ ఈ డెవలప్మెంట్ మోడల్లోకి వెళ్ళిపోయినాం ఆల్రెడీ. సో మన సెల్ ఫోన్ల దగ్గర నుంచి మనం ఎప్పుడైతే కన్జ్యూమర్స్గా మారిపోయామో ఈ కన్జంప్షన్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది, మనం వాడే ఇప్పుడు టైటానియమో ఏదో ఉంది ఫోన్లో మెటీరియల్, అది దానివల్ల రోజుకి 200 మంది కాంగోలో చనిపోతున్నారు మనం సెల్ ఫోన్లు వాడడం వల్ల. ఎందుకంటే ఆ మెటీరియల్ అక్కడి నుంచి వస్తుంది, అక్కడ దాన్ని బ్లడ్ మినరల్స్ అంటారు, వాటిని బ్లడ్ డైమండ్ పేరుతో సినిమా కూడా వచ్చింది. సో ఇది ఒక లింక్డ్, ఇది కేవలం ప్రభుత్వాలనే విమర్శించలేం, మన మొత్తం సమాజం మనం భాగం దీంట్లో. ఇందులో ఇప్పుడు వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు, ఎందుకంటే వాళ్ళని డిస్ప్లేస్ చేయడం, ఆ ఎన్విరాన్మెంట్ ధ్వంసం చేయడం, ప్లస్ వాళ్ళకి కొన్ని చట్టాలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ పెసా అని ఉంది, పంచాయత్ ఎక్స్టెన్షన్ అండ్ షెడ్యూల్డ్ ఏరియాస్ యాక్ట్ 96. దాని ప్రకారం ఇవన్నీ చేయకూడదు వీళ్ళు వెళ్ళి, కానీ ఆ చట్టాలను కూడా ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. డెవలప్మెంట్ ముఖ్యం, ఈ డెవలప్మెంట్కి మావోయిస్టులు అడ్డుపడుతున్నారు, ఇదొక్కటే వాళ్ళు మాట్లాడుతున్నారు. నిజానికి డెవలప్మెంట్ ముఖ్యమని మనం అంగీకరించినప్పటికీ ఈ పద్ధతి కరెక్ట్ కాదనేది ఎక్కువ మంది విమర్శిస్తున్నారు. ఎందుకంటే ట్రైబల్స్తో మీరు మాట్లాడాలి, వాళ్ళ పంచాయతీ సంఘాలతో మాట్లాడాలి, వాళ్ళని కన్విన్స్ చేయాలి, వాళ్ళకి ఆల్టర్నేటివ్ చూపించి అప్పుడు మీరు అక్కడ చేయాలి. అట్లాగే మావోయిస్టులతో కూడా చర్చలు చేయాలి. ఇలాగా దారుణంగా సిటిజన్స్ని, పౌరుల్ని చంపేసి అభివృద్ధి చేస్తాం అనేది కరెక్ట్ కాదు అనేది ప్రధానంగా వినిపిస్తున్నమాట. సో అదానిని దృష్టిలో పెట్టుకొని మోడీ ప్రభుత్వం ఇలా చేస్తుందనే విమర్శలు అయితే బలంగా వస్తున్నాయి. కాకపోతే అదాని ఒక్కడే లేడు, అదానిది మేజర్గా ఉంది. మిగతా నేను చెప్పిన టాటా దగ్గర నుంచి బిర్లా వరకు కూడా అనేక కంపెనీలు అక్కడ వెళ్ళి ఇచ్చేస్తున్నాయి. సో దీన్ని ఫెసిలిటేట్ చేయడం కోసమే మోడీ ప్రభుత్వం మావోయిస్టుల్ని
త్వరగా నిర్మూలించకపోతే త్వరగా స్పీడ్గా అభివృద్ధి కాదు అనేది వాళ్ళు డిసైడ్ అయ్యారు. దీనికి మావోయిస్టులు కూడా ఆలోచించుకోవాలి. మన బలం ఎంత, ప్రభుత్వ సీరియస్నెస్ ఏంటి, మనం పోరాడగలమా లేదా అనేది ప్రాక్టికల్గా వాళ్ళు ఆలోచించాలి.